తెలంగాణకు పట్టిన చంద్రగ్రహణం పోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను మహిళలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రమాదాలు జరిగితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి. తన్ను తిట్టే అవకాశం వచ్చిందని సంతోషపడుతున్నారని ఫైర్ అయ్యారు. పైశాచిక ఆనందం పొందేవారు బాగుపడరని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది. 10 ఏళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే. ఈనాడు మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఏనైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడన్నా ఉంటుందా? ఏందే వాళ్ళ ఆలోచన? టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటురి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది. సూచన ఒక్కటే, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు. మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత, ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడిగా, మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి, సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. అందుకే మీ ఏడుపు ఆపండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి. ఈరోజు జరుగుతున్న కులగణనలో మీ పేర్లు నమోదు చేసుకోండి. మా ఆడబిడ్డలు చేసే అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలి. మా ఆడబిడ్డలు పట్టుదలతోని ముందుకు వచ్చిండ్రు. ఆడబిడ్డలకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు